అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట వాణ్ణి నిలబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరును ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెబుతున్నాను. మెట్టుకు మీతో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఇది క్రీస్తు సువార్త. థ్యాంక్ యూ. చక్కటి వాక్యాన్ని పట్టణాన్ని గమనించాలి. 10 నిమిషాలు ఎట్లా చెప్తారో ఈరోజు మనం చూడబోతున్నాము. దైవజనులు పాస్టర్ హెచ్ జాన్ బాబు గారు పెళ్లి కుమార్తె తరపు వచ్చిన వారిని మనం మొట్టమొదటి గౌరవించాలి. అటు వరకు 10 నిమిషాలు మనకు క్లుప్తంగా లోపు మనకు అందిస్తారు దేవునికి వాక్యాన్ని. శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని ఉన్న దయచేసి సెల్ ఫోన్లు మొత్తం కూడా చేరుకుడు వచ్చినటువంటి మీకందరికీ, వివాహ వేదికను అలంకరించినటువంటి దైవజనులకును, అలాగే వివాహంను చేసుకున్నట్టుకు మన మధ్య ఉన్నటువంటి కిరణ్ గారికి, తేజ గారికి, చేరుకుడు వచ్చిన మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకున్నాను. ప్రియులారా, చక్కని మాటలు మనం చదివాము. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనటువంటిది. ఈ లోకములో దేనికన్నా విలువ ఉంది అనంటే కేవలము దేవుని వాక్యమున కంటే దేనికి విలువ లేదు అని చెప్పవచ్చు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నీ వివాహముల గురించి, స్త్రీ పురుషులు ఎలా ఉండాలో మనము చూసాం. ప్రియులారా, అలాగే అపోస్తలుడైన పౌలు వివాహం అనే విషయములలో ఘనమైనది అని చెప్పాడు. వివాహము ఎందుకు ఘనమైనది అనేది మనం పరిశీలన చేస్తే, మొదటిగా మనం చదువుకున్నటువంటి ఆది కాండంలో పురుషుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము లేదు. పిల్లలు గమనించండి. అంటే ఎందుకు ఇష్టము లేదు? పురుషుడు ఒంటరిగా ఉంటే ప్రియులారా, అతనికి సాటి అయినటువంటి సహకారం అందించేటువంటి వారు లేరని దేవుడు పురుషునికి సాటి అయినటువంటి సహకారిగా తన స్వరూపమందు తన పోలిక చొప్పునటువంటి పురుషుని కొరకు పురుషునిలో నుండి ప్రియులారా స్త్రీని నిర్మించినట్లు మనం చూస్తాం. అందుకనే సొలొమోను గురించి పరమగీతాల గ్రంథం ప్రియులారా దయచేసి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. పరమగీతం, సీయోను కుమార్తెలారా ఏం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరం. చూడండి పిల్లలు, గమనించండి. పౌలేమో వివాహము అన్ని విషయములలో ఘనమైనదనిగా ఎంచుతూ ఉంటుంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సొలొమోను ద్వారా బయలుపరచబడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, సీయోను కుమార్తెలారా వేంచేయుడి,
కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. పిల్లలు గమనించండి, వివాహం అనేటువంటిది సంతోషకరమైనటువంటిది. ఈ పరిశుద్ధ గ్రంథములో సంతోషమును గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమిటి అనంటే, ప్రియులారా, పరలోకములో ఒక సంతోషం ఉందట, ఈ భూమి మీద ఒక సంతోషం. ఈ భూమి మీద ఉన్నటువంటి సంతోషం పురుషునికి వివాహము జరగటం అనేది ఒక సంతోషకరమైనటువంటి దినం. అయితే పరలోకమందు ఒక సంతోషం ఉంది. అదేమిటి అంటే, ప్రియులారా, ఒక పాపి రక్షింపబడుట 99 మంది నీతి మంతుల కంటే ఎంతో సంతోషకరమని పరలోకమందు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, పాపి ఎలా రక్షింపబడుతూ ఉన్నాడు అనంటే, యేసు క్రీస్తు ప్రభు శిలువ రక్తము చేత విమోచింపబడి ప్రియులారా పాప క్షమాపణ ద్వారా రక్షింపబడుతూ ఉన్నాడు. ఆ రక్షింపబడినటువంటి వ్యక్తులే ప్రియులారా క్రీస్తుకి సంఘముగా ప్రియులారా స్త్రీగా వర్ణింపబడతా ఉంది పరిశుద్ధ గ్రంథములో. అంటే యేసుక్రీస్తు ప్రభువునకు కిరీటము కూడా సంఘమై ఉన్నది. అలాగే పురుషునికి కూడా ఆ కిరీటము స్త్రీ అయి ఉన్నది. ప్రియులారా గమనించండి, కిరీటముగా ఇవ్వబడినటువంటి స్త్రీ పురుషునికి ఎంతో సంతోషకరమైనటువంటి సమయం అని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో. ఈ సంతోషం ప్రియులను గమనించండి, ఈ కిరీటము అధికారములకు సాదృశ్యమైనది ఒకటి. రెండవది పిల్లరా సౌందర్యానికి గుర్తుగా ఉన్నది కిరీటం. మూడవది కిరీటం అనేటువంటిది ప్రియులారా రాజరికానికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఈ మూడు దేన్ని బట్టి వస్తూ ఉన్నాయనంటే, ఆనాడు పురుషుణ్ణి దేవుడు చూచినప్పుడు అధికారం కలిగినటువంటి వాడిగా లేడు పురుషుడు. గమనించండి ప్రియులారా. అయితే సౌందర్యమైనటువంటి వాడిగా కనబడటం లేదు రెండవది. మూడవది రాజరికము కలిగినటువంటి వాడిగా కనబడటం లేదు దేవునికి. అందుకని దేవుడు ఏం చేశాడు అనంటే, ఇతడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ప్రియులారా తనకు సాటి అయినటువంటి సాకారిని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా ఇంకొక విషయం ఈ యొక్క పురుషుడు అందుకనే తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటూ ఉన్నాడో అలాగే తన సొంత భార్యను కూడా ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే సంఘముని ఎలా ప్రేమించాడు, ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే సంఘము పాపము చేసి ఒకవేళ అవిధేయులున్నా అవిధేయులైనటువంటి వారి కొరకు తన కృపను కుమ్మరించి తిరిగి పశ్చాత్తాపములోకి నడిపించడానికి అవకాశం ఇచ్చి వారిని తిరిగి తండ్రి యొక్క నిలబెట్టడానికి ఆయన తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చుని ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసినటువంటి వ్యక్తిని సైతము ప్రేమించేటువంటి ప్రేమ, పాపము చేసినటువంటి వ్యక్తి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, తనకు విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఈ దినాల్లో సంఘాలలోనూ కుటుంబాలలోనూ భార్యాభర్తల మధ్య ఇటువంటి ప్రేమ లేకపోవడం బట్టి ప్రియులారా జీవము కలిగినటువంటి దేవుని చేత కుటుంబాలు కట్టబడటం లేదని చెప్పడానికి ఏమాత్రం సందేహించడం. వివాహాలైతే చేసుకొని జతపడబడినటువంటి వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. అలాగే ప్రియులారా వారును కూడా వేరు కాకూడదు అన్నట్టు ఈ వాక్యాన్ని ప్రకటన పెడతా ఉన్నారు. ఎక్కడెక్కడ లేనటువంటి సిద్ధాంతాలను తీసుకొస్తా ఉన్నారు, లేనిపోయినటువంటి ఆచారాలను తీసుకొచ్చి క్రైస్తవంలో కలిపి కుటుంబ జీవమైనటువంటి దేవుని యొక్క క్రైస్తవ సంఘ వ్యవస్థను నాశనం చేసేస్తా ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళని దయచేసి గమనించండి. దేవుడు ప్రియుల వివాహ వ్యవస్థను తనతో తన సంఘముతో ముడిపెట్టాడు. దైవికమైనటువంటి ప్రత్యక్షత మన దగ్గర ఉంది అని చెప్పాలి. దేవుని యొక్క రాకలకు ఒక సాదృశ్యమైనటువంటిదిగా మనం భావించాడు. అలాగే ప్రియులారా పురుషుడు తన భార్యను అలాగే ప్రేమించాడు. చూసిన ఏదైనా సమస్య వస్తే భర్త ఒక సజెషన్ తీసుకోవడానికి, పురుషుడు ఒక సజెషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ తనకు తానుగా సజెషన్ తీసుకుంటే భార్య ఏ మాత్రము భర్తతో సహకరించేటువంటి పరిస్థితులు. అందుకని కుటుంబాలలో భార్య భర్తల మధ్య గొడవ. దయచేసి అర్థం చేసుకోవాలండి. లోబడి ఉంటే కలహాలు ఉండవు. మీ పిల్లలు కూడా
ఏమండి దేవుని గూర్చినటువంటి సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించి దేవుని గూర్చినటువంటి రాకల గురించి నిరీక్షణ గలవారై విశ్వసించడానికి అవకాశం ఉంది. కనుక ప్రియులారా, సొలొమోను క్రీస్తుకి సాదృశ్యముగా అనగా పురుషుడు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. భార్యను ప్రేమించాలి, ఇక ఎవరికి ఆ స్థానం ఇవ్వకూడదు. రెండవది, స్త్రీ ఏమంటే దేవునికి లోబడాలి. ఏమంటే దేవుని తరువాత ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి పురుషునికి అన్ని విషయాలలో లోబడి ఉన్నట్లయితే వారి కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడి అన్ని విషయాలలో వారిద్దరు దేవుని సన్నిధిలో సమస్యలు వస్తే దేవుని సమక్షంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే వారి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ దినాల్లో సమస్యలు వస్తే ఏమంటే స్త్రీకి సమస్య వస్తే పుట్టింటికి వెళతా ఉంటుంది. ఉంచుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా సమస్యగా పరిష్కారం చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంచాను వారి మధ్యన నేను ఉంచాను అన్నాడు. అంతేకాదు వారు ఏది అడిగిన వారికి అది. ఇద్దరు ముగ్గురు ఎవరండి? మొదటిగా స్త్రీ, పురుషుడు. ఈ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటువంటి వారిని ఏమంటే నా పిన్ని కూతురు ప్రియులను గమనించండి. వారితో పాటు మనమందరం కూడా హెచ్చరింపబడతా ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే పెద్దల దగ్గరికి వెళ్ళటం కాదు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటం కాదు, మిమ్మల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మీ ఇద్దరిని జతపరిచినటువంటి దేవుడు మీకున్నాడు. కనుక ఆ దేవుని యొద్ద మీరు రహస్యముగా మీరు ఒకరికొకరు సమస్యలు చెప్పుకొని మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మీ మధ్య దేవుడు ఉండి కార్యం జరిగిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యం. ప్రియులను గమనించాలి. వ్యవస్థలో ఆ పరిస్థితి లేకపోవడాన్ని బట్టి ఏమంటే పిల్లలు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. ఎంత ప్రేమతో ఎన్ని లక్షల మోసి ఏమండి చదివిస్తూ ఉన్నారో చదివించడానికి మాత్రం ఎంత ప్రయాసన పడతారు. ఈ లోక సంబంధమైనటువంటి విద్యను చదివించి ఎక్కడెక్కడో ఉద్యోగాలు సంపాదించి 1000 లక్షలు సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 1000 లక్షల లక్షల రూపాయల సంపాదన ద్వారా నీ బిడ్డలు పరలోకానికి వెళ్తారు అనుకుంటూ ఉన్నారా? వెళ్ళడానికి అవకాశం లేదు. దైవ చిత్తము కాదు. ప్రియులను గమనించండి, దైవ చిత్తానుసారముగా ప్రియులను నీవు నీ పిల్లలతో కలిసి ప్రార్థించడం కానీ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం కానీ చెడుతనం చేయగలని వెంటనే హెచ్చరించి వారికి బుద్ధి చెప్పడం అనేటువంటి పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో ఉండాలి ప్రియులారా. అందుకని ఆనాడు సొలొమోనుకి సంతోషకరం ఏమిటి అనంటే, వివాహ దినమున దేవుడు అనగా తన తల్లి ప్రియులను గమనించండి తనకు పెట్టినటువంటి కిరీటము అది బహు సంతోషకరం. ఇది జీవమగినటువంటి దేవుడు కలగజేసినటువంటి సంతోషం. అలాగే చిత్తానుసారముగా దేవుని యొక్క వాక్యానుసారముగా వచ్చిన ప్రతి సమస్యను ప్రభువుకు చెప్పుకుంటూ, స్త్రీ పురుషునికి లోబడుతూ, పురుషుడు స్త్రీని ప్రేమించుతూ ఈ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రభు నికరమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులను పెంచడాను ఒక కుటుంబీకుడిగా చేస్తే ప్రభు, నేను నా భార్యని సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తూ నీ పరీక్షల్లో కొనసాగడానికి ప్రభు దయచేస్తాను అనుకున్నాను. దాన్ని ఏ సమయంలో అవకాశం ఇచ్చిన నీ రాష్ట్రం బట్టి నీ స్తోత్రాలు విన్నటువంటి నీ బిడ్డలు వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నీ రాకల కొరకు వారి బిడ్డలను వారి కుటుంబాన్ని సిద్ధపరచుకొని దీవించినట్లు సహాయం చేసి దెబ్బపరచబడుతున్నటువంటి బిడ్డలు నీకు నమ్మకస్తులై తండ్రి నీ చిత్తానుసారంగా దీవించి సంతానవంతులై ఐశ్వర్యవంతులై నీకు మహిమకరంగా ఈ భూమి మీద జీవించినట్లు సహాయం చేయమని ఏస్తున్నాం. ఆమె చక్కని వర్తమానం నుంచి దైవజనులకు వందన. అసలు చెప్పండి కూడా అందరూ కూడా గట్టిగా ఒకసారి కూడా అయినవడం కాబట్టి ఇప్పుడు కాబోతున్న వాళ్ళకి అయిన వాళ్ళకి చేసుకోబోతున్న వాళ్ళకి అందరూ కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనేటువంటి ఆత్మీయ స్పర్శ కలిగి ఇంకొక చిన్న ప్రసంగాన్ని కూడా విన్నాం. దైవజనులు వై శామ్యూల్ జాన్ గారు వారు చక్కని టీవీ వర్తమానికులు దేవుని చేత వాడబడుతున్న దైవజనులు మనతో వాక్యాన్ని శ్రద్ధగా దేవునికి వాక్యం విందాం. ప్రభు పేట మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నూతనంగా గతపరచబడిన ఉన్నటువంటి వరుడు వధువు వారిద్దరికి కూడా ప్రత్యేక వందనాలు.
నా శుభములు వారికి తెలియజేస్తున్నాను. చాలా శ్రేష్టమైన మాటలు విన్నాం. ఒక విధంగా రక్షణ సువార్త కూడా ఇక్కడ అందించబడింది. యేసుక్రీస్తు ప్రభు వరుడుగా ఉన్నారు, సంఘము వధువుగా ఉంది. అనగా రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా వధువని చెప్పాలి. ఇక్కడ ఈ వేదికను అలంకరించినటువంటి ఈ యొక్క నవదంపతులు అనగా కాబోయేటువంటి వివాహ స్థితిలో జతపరచబడి ఉన్నటువంటి వీరిరువురు కూడా ఎలాగైతే ఉన్నారో అలాగే మనం కూడా ప్రభువుకు ఇష్టలుగా ఉండాలనేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. అవును ప్రియులారా, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. ఆది కాలంలో సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వలు వారిద్దరిని కూడా పరిశుద్ధ స్థితిలో దేవుడు జతపరిచాడు. దానికి కలిగినటువంటి కారణం వారిద్దరూ కూడా దేవుని దృష్టిలో నిర్దోషులుగాను పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశించి కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. వారిరువురు కూడా మరి నిర్దోషులుగా ఉన్నప్పుడే దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగుననే నేటి దినాల్లో క్రైస్తవ వివాహాలు ఈరోజు ఇటువంటి వివాహాల్లో దేవుని యొక్క నామాన్ని ఘనపరచబడాలి. మరి తల్లిగారు ఇందాక చెప్పారు, ఈ స్థలములో ప్రభు ఉన్నారు. ఈ యొక్క వివాహానికి ముఖ్య అతిథులుగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ స్థలానికి ఆహ్వానించారు. ప్రభు ఈ స్థలంలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మరి ప్రియులారా మనం గ్రహించాలి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా తక్కువ సమయం. కారణం ఏంటంటే వివాహాన్ని నిర్ణయించినటువంటి దేవుడే ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు. సృష్టిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పినటువంటి దేవుడు ఏ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కానా అనేటువంటి ఊరిలో జరుగుతున్నటువంటి వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఆ వివాహంలో మొట్టమొదటి స్థానాన్ని ప్రియులారా మరి ప్రభువుకి ఇచ్చారు. ప్రభు లేకపోతే అక్కడ అద్భుతం లేదు. జాగ్రత్త వినాలి. చాలా మంది అతిథులు ఉన్నారు, చాలా మంది వచ్చి ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహంలో ఉండుడు చేత అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. అలాగే ఈ కుటుంబ వ్యవస్థలో ఈ నూతన కుటుంబంలో మొట్టమొదటి స్థానాన్ని మొదటి ప్రయారిటీ మరి ప్రభువుకి ఇవ్వాలి. వారు అంగీకరించి వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తే కానా అనేటువంటి ఊరిలో ఆ వివాహంలో ఎటువంటి అద్భుతాలు ప్రభు చేశారో ఈ కుటుంబంలో కూడా వారు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఇల్లు అంటే మనం కట్టుకునేటువంటి బిల్డింగ్సే కాదు, కానీ ఈ కుటుంబం నూతనంగా మరి ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి వీరిద్దరిని కూడా పరిశుద్ధ స్థితిలో జతపరచబడటానికి దేవుని స్థలానికి ఆశీర్వాదాలు వారు చూస్తారు తప్పకుండా. రెండో విషయం, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులారా ఈ లోకములో ఫలించి అభివృద్ధి పొందుట, సంతానం అనేటువంటిది చాలా అవసరం. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానం, అదొక గొప్ప ఆశీర్వాదం. పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో బిడ్డ లేకపోతే అది చాలా కొరతగా ఉంటుంది. అది ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అందుచేత అజ్ఞానుల వలె ప్రవర్తించకుండా ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు సంతానాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి రాబోయే దినాల్లో అటువంటి ఆశీర్వాదాలు మరి నూతన కుటుంబంలో కలిగి ఉండాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యముగా చేసేటువంటి ప్రమాణాలు మరి మర్చిపోవడానికి వీల్లేదు. జీవితాంతము కూడా గుర్తుంచుకోవాలి. జీవితాంతము వరకు. ఒకసారి ఒక కార్ డ్రైవర్ నాకు పరిచయం, అతని యొక్క వివాహం జరిగింది. చాలా సంతోషంతో కూర్చున్నాడు. ఆ వివాహ సమయంలో చాలా ఆనందంగా వివాహం జరుగుతుంది.
వీళ్ళ ఒక నెల తర్వాత మళ్ళా నాకు కనిపించాడు. అతని పేరు తిమోతి. సరే ఏంటి బాబు ఇలాగున్నావు? అప్పుడున్నంత ఆనందం, అప్పుడున్నటువంటి సంతోషం నెల రోజుల్లోనే తేడా వచ్చేసింది, పూర్తిగా తేడా వచ్చింది. ఏంటయ్యా నీ సమస్య, ఎలాగున్నావు ఏంటి అని అడిగితే, ఏం చెప్పను పాస్టర్ గారు, మా ఇంటి పరిస్థితి సరిలేదండి అన్నాడు. ఇంటి పరిస్థితి సరిలేకపోవటం ఏంటి, నెల క్రితమే కదా వివాహం అయింది అన్నాడు. సరే ఒకరోజు ఇంటికి పిలిచాడు, ఇంటికి వెళ్ళాను. సమస్య ఏంటంటే ఆ అమ్మాయి వివాహం, తన భార్య పరిస్థితి ఏంటంటే అతిగా తింటదనమాట, అతిగా తింటది. ఇక ఆకలి అమ్మాయికి తెలియదు, నేను చూసినటువంటి విషయం అది. అతిగా తినేస్తుంది అనమాట. వీడు సంపాదన ఎంత, కార్ డ్రైవర్ అంటే ఎంత వస్తుందండి, సపోజ్ ఒక 10,000 వస్తుంది. తిండిపోతుంది అనమాట. భార్య ఎలాంటి భార్య దొరికిందంటే తిండిపోతుంది. వీడి జీతం కూడా సరిపోవటం లేదు, వీడు నెల తీసుకునేటువంటి జీతం కూడా సరిపోవటం లేదు. సరే నేను ఇంటికి వెళ్తే అమ్మాయి చిన్నపిల్లలకి లాగా అన్నయ్య చాక్లెట్లు తింటారా అంటుంది. అమ్మాయి దగ్గర ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి, ఇన్ని చాక్లెట్లు పెట్టుకుందండి దగ్గర. ప్రమాణం చేసావు కదా, ఏదో దేవుడు సహాయం చేస్తాడు, అడ్జస్ట్ అయిపో అని చెప్పాను. కాబట్టి అలా ఉండకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుగుతుంది. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఇది. మరి దేవదాసులు చెప్పారు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, ముళ్ళ కిరీటంగా ఉండకూడదు, కిరీటంగా ఉండాలి. చాలా మరి వీళ్ళిద్దరు కూడా మంచి పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా వారి జీవితంలోనికి ఆహ్వానించే వారిగా ఉండాలని ప్రభు పేట ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె గట్టి కొడదాం చెప్పండి, ఇంకా గట్టిగా, తక్కువ సమయం ముగించిన గట్టి కొడదు. దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ముఖ్య ఘట్టానికి వస్తున్నాము. ఈ సమయంలో ఎప్పుడైనా అందరూ ఎదురు చూస్తున్నారు. మనందరికంటే నూతన జతపరచబడినటువంటి వధువులు కూడా ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నారు. తెలియజేసుకుందాం. వివాహ ప్రకటన అనగా ఇది 3వ ప్రకటన. దయచేసి శ్రద్ధగా వినండి. తర్వాత మళ్ళీ మాకు వినపడలేదు అంటే కుదరదు. కాబట్టి కృష్ణా జిల్లా పెచ్చనపేట వాస్తవ్యులు ఎర్రగుంట్ల విక్రపాల్ గారు లైట్ వారి యొక్క కుమారుడు రవికిరణకును, కృష్ణా జిల్లా రాజేంద్ర నగరు జాన్ జోబ్ మచిలీపట్నం. పెళ్లి ప్రకటనలోనేమో రాజేంద్ర నగర్ విజయవాడ ఉంది, పెళ్లి కార్డులో మచిలీపట్నం ఉంది. కాబట్టి మచిలీపట్నం వాస్తవ్యులు రాజేంద్ర నగర్ కంపెనీ వాస్తున్నటువంటి జాన్ జోబ్ మనోహర్ గారి కుమార్తె అక్ష షాలిని రవితేజ. మరి పరిశుద్ధ వివాహము ఈరోజు అనగా 28వ తారీఖు సోమవారం మరి పరిశుద్ధ వివాహం ప్రేపర్ ఇండియా చర్చిస్ నందు నిర్ణయించబడింది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రకటన 3వ ప్రకటన. మరి వాళ్ళ చేతులు పట్టుకోకముందే, తాళి కట్టకముందే, మీ అందరి అనుమతి లేకుండా అది చేయడానికి మాకు హక్కు లేదు. కాబట్టి ఇది పరిశుద్ధ మందిరంలో, ఈ మందిరం కూడా 24నే ఓపెన్ అయింది. వీళ్ళ కోసం మేము చాలా నెల రోజులు కష్టపడ్డాం తెలియకుండానే. ఇది దేవుని సంకల్పం, అంటే దేవునికి ఏర్పాటు. కాబట్టి మరి ఈ వివాహ కార్యక్రమాన్ని మరి జరగకూడదు, లేకపోతే ఏదైనా న్యాయమైనటువంటి హేతు ఏదైనా ఉన్నట్లయితే మరి మీరు ఎవరైనా సరే ఇదే చివరి అవకాశం మీకు మరి తప్పకుండా ఇవ్వబడుతుంది. అటువంటి ఆటంకము కానీ ఆటంకపరిచే హేతు ఏదైనా ఉంటే మీరు దయచేసి తెలియజేయచ్చు. మీకు ఒక మంచి అవకాశం అవుతుంది కదా. ఇదొకటి. దానికి మీ కుడి హస్తం ఎత్తి మీ ఆమోదాన్ని తెలియజేయచ్చు. మీ సమ్మతిని తెలియజేయాల్సిందిగా మనం చేస్తాం. చాలా మంది ఎత్తలేదండి, చేతులు గట్టిగా. ఓకే 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 అందరు ఇద్దరు కానీ మొత్తానికి ఇద్దరు మాత్రం ఎత్తలేదు, ఎవరో అయిపోతుంది. కాబట్టి బాబు మరి పెళ్లి కుమారుడు ఆనందంతో మనం ఏం చెప్తున్నా ఎక్కట్లేదు, నేను చెప్పే కదా ముందే. ఓకే ఓకే ఈ వివాహం మీకు సమ్మతేనా? రవి కిరణ్ అంటే తేజ అమ్మ ఇష్టమా అంటే చెప్తాను గట్టిగా. వెరీ గుడ్. పైన ప్లాన్ ఉంది, తగలేదు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కాబట్టి ఒకసారి అందరు కూడా చెప్పండి కొడదాం గట్టిగా.
అలాగే ఈ సమయంలో ఇంకొక సమత కూడా కావాలి. అది పెళ్లి కుమార్తె తండ్రి గారు, అలాగే పెళ్లి కుమార్తె తరపు పోషకులు అనగా పెదనాన్న కానీ, చిన్నాన్న కానీ, మేనమామ కానీ, అన్నయ్య కానీ ఉన్నట్టయితే మరి వారు ముందుకు రావచ్చు చేతులు పెట్టించడం కోసం. జాన్ జోగ్ మనోహర్ గారు పెళ్లి కుమార్తె తండ్రి గారు కూడా ఉన్నారు. వారు మైకుందోము వారికి కొన్ని నా ప్రశ్నలకు సభకు సమాధానం చెప్పాలి. మైక్ తీసుకొని దయచేసి. మీ పేరు చెప్పండి సార్. ఎన్ జేకబరాజ్ గారు. పెళ్లి కుమారుడు మీకు ఏమవుతారు? మేనర్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఈ సమయంలో మరి జాన్ జోగ్ మనోహర్ గారి యొక్క కుమార్తె మరి దివ్య తేజకు మరి ఇచ్చి మీ కుమారుడికి మీకు మేనర్కి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే అమ్మాయి ఎవరండి? డౌట్ లేదు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి జాన్ జోగ్ మనోహర్ గారు వారి కుమార్తె మరి దివ్య తేజ మరి జేకబ్ రాజు గారి యొక్క మేన అల్లుడైనటువంటి రవికిరణకి ఇచ్చి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి గట్టి చెప్పకూడదాం. అసలు పెద్దలుగా మీరే అమ్మాయి కుడి చెయ్యి, అబ్బాయి కుడి చెయ్యి పట్టించాల్సిందిగా మనం చేస్తున్నాం. అప్పుడు కూడా ఎదురు చెప్తుంది సార్. చూడండి సార్, చూడండి. ఓకే, మీరు మాత్రం విడిచిపెట్టదట పడుకోండి. కార్యక్రమం జరిగించేస్తాను. శ్రద్ధగా దేవుని రెండు మాటలు తప్పకుండా వివాహానికి ముందు నేను కూడా 2 మాటలు చెప్తాను. తర్వాత చెప్పడం కుదరదు, మీరు దొరకరు. ఒక్కసారి నెగిటివ్ ఆలోచించేద్దాం. అసలు వివాహ వ్యవస్థ లేదనుకోండి, అసలు ఇక్కడ ఎవరో కూడా మనం ఉండేవాళ్ళం కాదు. స్మైల్ మేడం, స్మైల్ కదా. కానీ వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత నెంబర్ 1 ఏర్పాటు చేయబడినది. ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడం యవనస్తులు, చిన్న బిడ్డలు వారు పెద్దరిగి యవనస్తులు అవుతారు. యవన కాలంలో సహజంగా వచ్చేటువంటి కోరికలను సహజ రీతిగా దైవికమైన క్రమంలో దాన్ని తీర్చుకోవడం కొరకు దేవుడు ఏర్పాటు చేసినదే ఈ వివాహ వ్యవస్థ. కాబట్టి వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే సహజ కోరికలను దేవుడు నాటినటువంటి ఆ యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన రెండవది మా యొక్క కార్యక్రమం. మూడవది ఏమనగా కుటుంబ వ్యవస్థ అనగా ఒకరి సుఖ దుఃఖములందు ఒకరికొకరు తోడుగా. ఒంటరిగా ఉండరాదని చెప్పండి, జంటగా. ఎందుకని? అనారోగ్యం వచ్చిన పక్కింటోడు పొరిగింటోడు ఎందుకు వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళు కుదరదు. కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండటం కొరకు ఏర్పాటు. ఈ 3 కారణాలను బట్టి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు దాకా కిరణ్ ఒంటరి జ్వరం వచ్చిందని అమెరికాలో ఉండి ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి టాబ్లెట్ వేయలేదు కదా. ఇప్పుడు అక్షర్ గారిని దగ్గర ఉందనుకోండి, తప్పకుండా జ్వరం రాకముందు వేసి టాబ్లెట్ వదిలేస్తూ ఉందనగానే గమకన వేస్తుంది అనమాట. ఇబ్బంది లేదు. కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండటం కొరకు. ఒంటరి అయిన వాడు పడిపోతే లేపేవాడు ఉండడు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రయాణం అనేది జీవితానికి. అందుకే నరుడు ఒంటరి ఉండుట చెప్పండి మీరే. అందుకని దేవుడైన ప్రభు, ఘనుడైన దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ జతపరచబడినటువంటి వధువారులు ఇంకా జతపరచబడ్డాయి కదా. అందుకని వారు ఇప్పుడు దాకా రవి కిరణ్ బ్రహ్మచారిగా ఉన్నాడు. అలాగే సహోదరి అక్ష శాలిని సహోదరి ఇప్పుడు కుమారి అనగా కన్యగా ఉన్నారు. ఈ వివాహం అనంతరము ప్రమాణాల తర్వాత వారు స్త్రీ పురుషులుగా మారబోతున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథము చెప్పేటువంటి విషయాన్ని ఈ సమయంలో